వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు కోటి ఆంజనేయ స్వామి దేవస్థానం గురించి చెప్తాను, వినండి. ఈ దేవస్థానానికి స్పెషాలిటీ ఏంటంటే ప్రతి సంవత్సరం వచ్చే శ్రావణము అంటే కర్ణాటకలో శ్రావణం అయిపోయాక వచ్చే అమావాస్య అన్నమాట. అమావాస్య అంటే భాద్రపదం ఎంట్రన్స్ అవుతున్నాము ఇప్పుడు కదా మనం. సో ముందు వచ్చే అమావాస్యని, భాద్రపదం కన్నా ముందు వచ్చే అమావాస్యని కడే శ్రావణం అంటారనమాట ఇక్కడ. సో ఈరోజు మనకి ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఈ ఆంజనేయ స్వామి గుడిలో సో చుట్టుపక్కల ఎక్కడ చూసినా చుట్టుపక్కల ఉన్న కొన్ని దేవస్థానాల నుంచి ఉత్సవ మూర్తుల్ని పల్లకిలో తీసుకొస్తారు ఇక్కడికి. పల్లకిలో తీసుకొచ్చినాక వాటికి ఆ ఉత్సవ మూర్తులకి విశేషమైన పూజలు చేస్తారు. విశేషమైన పూజలు అంటే మార్నింగ్ అంతా ఈ ఉత్సవమూర్తుల్ని ఆ సాసువల్లి అనే ఊరు అంతా ఊరేగిస్తారు. ఊరేగించినాక నైట్ హోమాలు భజనలు చాలా బాగా చేస్తారు. సో నేను మీకు చూపిస్తున్నాను ఫస్ట్ ఎంట్రన్స్ ఆఫ్ ద కోటే ఆంజనేయ స్వామి దేవస్థానం. చూస్తున్నారు కదా, ఈ అమావాస్యకి ఇక్కడ చాలా డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగా చేస్తారు. చూస్తున్నారు కదా, ఇదంతా ఈ అమావాస్యకి చేసే ఇది డెకరేషన్ అన్నమాట. శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం సదా అభయమై అందించరా నీ చేతి సాయం. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాం. గుడి లోపల ఉన్న మెయిన్ ఆంజనేయ స్వామి ఎలా ఉంటారో నేను మీకు చూపిస్తాను. దర్శనం చేసుకోండి అందరూ. అందరికీ మంచి కలగాలని కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం సదా అభయమై అందించరా నీ చేతి సాయం. చూస్తున్నారు కదా, ఆ రోజు నైట్ అన్నదానం కూడా ఉంటుంది. దానికోసమే ఈ ప్రిపరేషన్స్ అన్నీ. సో ఈ అన్నదానానికి తండోపతండాలుగా ఆ గుడికి వచ్చి దేవుణ్ణి ప్రసాదం అయితే తీసుకుంటారనమాట. సో మీరు కూడా వచ్చే సంవత్సరం ఈ కడే శ్రావణానికి అందరూ వచ్చి ఈ దేవుని ప్రసాదం తీసుకుంటారని కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మళ్ళీ నైట్ మేము అదే గుడికి నైట్ ఉంది, పూజ ఉంది, రండి అని చెప్పారు అక్కడ పంతులు వాళ్ళు. సో మేమందరం మళ్ళీ నైట్ వెళ్ళాము. చూస్తున్నారు కదా అక్కడ లైటింగ్ అదంతా మీరు క్లియర్గా. మేము మార్నింగ్ వెళ్ళాము, మార్నింగ్ ఏం లేదు. సో నైట్ వెళ్ళాము. చూసారా, జనాలు అంతమంది అంటే వేల మంది, కాలు తీసి కాలేయడానికి లేనంత జనం ఉన్నారు అక్కడ. అప్పుడు భోజనాలు అన్నదానం అదంతా జరుగుతుంది అక్కడ. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. వజ్రగాయం సదా రక్షగా కాపాడని నీ నామధేయం. శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం.
సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ఆంజనేయ స్వామి గుడికి వచ్చి దేవుణ్ణి దర్శించాలని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.